అన్ని సినిమాల కన్నా ఇది చాలా చాలా బాగుంది. ఈ వయసులో కూడా అదే మాసు అదే గ్రేస్ అన్నాడు. ఆ బింబిసార తర్వాత ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో ఆయన మీద ఇప్పుడు రీచ్ అవుతాడు. చిన్నపిల్లలు ఎక్కువ ఎగబడతారు, నాకు తెలిసి థియేటర్లు మొత్తం చిన్నపిల్లలే ఉంటారు. ఆ శివలింగం మీద పడుతున్న డ్రాప్ రక్తం మరక మా కళ్ళలో నుంచి వచ్చే వెలుగులు అన్నట్టు అవి. నా 2 కళ్ళు చాలా బాగుంది. మామూలుగా లేదు, బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. విశ్వంబర టీజర్ చూసారా? చూసాను, సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుంది. చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసిన దానికన్నా ఈ సినిమా బెటర్గా ఉంది నాకు తెలిసి. చాలా చాలా సూపర్గా ఉంది. అన్ని సినిమాల కన్నా ఇది చాలా చాలా బాగుంది. టీజర్లో ఫైట్స్ కానివ్వండి, విశ్వంబర అంటే మన విశ్వానికి సంబంధించిన మ్యాటర్ అది. దానికి ఫైట్స్ బాగున్నాయి, అంటే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. దాని గురించి ఇంత లేట్ అవుతుందనే అంత టాపిక్ ఉంది కదా, కానీ ఇంత లేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా. లేట్ అయ్యే కొద్దరికి ఇంకా కొంచెం బెటర్గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఓకే, మరి ఈ సినిమా సమ్మర్లో అన్నారు కదా, హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి? 100% హిట్ కొడుతుందండి. ఏంటి ఆ నమ్మకం? నాకు నమ్మకం ఏంటంటే టీజర్ చూశాను కదా, దాంట్లో చాలా బాగుంది. అదేంటి ఒక కన్ను లాస్ట్లో ఒక కన్ను కూడా పెట్టారు కదా. ఆ కన్ను ఏంటంటే శివునికి 3 కన్నులు ఉంటాయి. 3 కన్నుల్లో ఒక కన్ను అది అని నా ఉద్దేశం. 2 కన్ను ఓపెన్లో ఉంటాయి, ఒక కన్ను మాత్రం ఓపెన్లో ఉంటుంది, ఎప్పుడు మూచే ఉంటుంది. కాబట్టి ఆ కన్ను ఓపెన్లో అవుతుంది, విశ్వానికంతా ఏదైనా మంచి జరుగుతుందని ఒక ఉద్దేశం, అలా చూపించొచ్చేమో అని నా ఉద్దేశం. అంటే విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత ఏదో కార్టూన్ సినిమా చూసినట్టు ఉంది అని చెప్పి కమెంట్ చేసి ఇందాక అక్కడ, మీరేమంటారు? లేదు లేదు లేదు, చాలా బాగుంది. కార్టూన్ సినిమా చూసేదానికి ఒక మెగాస్టార్ అండి ఆయన. మనకు ఆయన ఇంప్రెషన్గా చాలా మంది హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ, అట్లీస్ట్ మేము కూడా ఆయన అంటే ఇప్పటి చచ్చిపోతాం. అంటే ఆ లాస్ట్ కన్ను సీన్ బెంటెన్ అని ఒక షో ఉంటుంది కార్టూన్, దానిలాగా ఉందని చెప్తున్నారు. నేను కార్టూన్ చూడలేదండి, చూసుంటే నేను దాని గురించి చెప్పేదాన్ని. 100% నచ్చుతాయి. జై విశ్వంబర. మామూలుగా లేదు, బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అన్నయ్య చిరంజీవి హిస్టారికల్ మూవీ ఇది 2వ మూవీ అనుకుంటాను నాకు తెలిసి. మన ఇలాంటి మూవీ ఇది 2వ మూవీ, అంజీ తర్వాత 2వది. అయితే గ్లిమ్స్ ఇచ్చే ముందు మార్నింగ్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇది చిన్నపిల్లలకి ఒక చందమామ కథ లాంటి సినిమా. చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్పుంటాడు అన్నయ్య. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం. పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం. కాబట్టి చిన్నపిల్లల గురించి ఎక్కువగా చెప్తే చిన్నపిల్లల్ని ఎక్కువగా సినిమాకి తీసుకొచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతామనే ఆలోచనతో చెప్పుంటాడు తప్ప, విశ్వంబర సినిమా హిస్టారికల్ మూవీ కాబట్టి అది మంచి వండర్ మూవీగా రిలీజ్ అవుతుంది. అది ఒక సెన్సేషన్ మూవీగా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా 2026 ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్, పాన్ ఇండియా హిట్ చిరంజీవి అన్నయ్య చేతుల మీదుగా చూస్తున్నాం. బ్రో ఎలా ఉంది విశ్వంబర టీజర్ బాగుంది బ్రో, చూశాను, ఎక్సలెంట్గా ఉంది. ఆ కొత్తదనంలో ఇప్పుడు బింబిసార్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే డైరెక్టర్ కాబట్టి మూవీ తీస్తుంది, ఇది కూడా దానికి మించి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫస్ట్ గ్లిమ్స్ చేసినప్పుడు కొంతమంది ట్రోల్ చేశారు కదా, ఆ రెక్కల గుర్రం సీన్. అదే ఆ ట్రోల్స్ వల్ల ఇప్పుడు కొంచెం యూఎఫ్సి మార్చుకోవడానికి ఈ రకంగా లేట్గా చేస్తున్నారు. ఎలా అనిపించింది లుక్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్? బాగుంది. చిరంజీవి గారిని ఇంత కొత్తగా చూపించడం కానీ, వచ్చే కొంది ఆయన పెద్ద మనిషిలా కనిపించలే, కుర్రోడ్లా కనిపిస్తున్నాడు. ఈ ఏజ్లో కూడా 70 ఏజ్లో కూడా ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నాడు మాకైతే. బ్రో విఎఫ్ఎక్స్ ఎలా అనిపించాయి? చాలా మంది చిన్నపిల్లల సినిమా లాగా ఉందని చెప్తున్నారు, మీరేమో? అదే బ్రో, చిన్నపిల్లలు చూడటానికి చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడింది కదా, అందుకే సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి అప్పటికి హాలిడేస్ వస్తాయి కదా, అందుకే ఆ సినిమాని అప్పుడే రిలీజ్ చేస్తున్నారు. చిన్నపిల్లల టార్గెట్ ఇది. చిన్నపిల్లలు ఎక్కువ ఎగబడతారు, నాకు తెలిసి థియేటర్లు మొత్తం చిన్నపిల్లలే ఉంటారు. అంతే, అంజీలో చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో ఈ మూవీకి వచ్చేసరికి కూడా చిన్నపిల్లలు అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. విశ్వంబర సినిమా థియేటర్లో వచ్చిందంటే అదొక సునామీ, అదొక ప్రపంచం. అది ఇంకా చెప్పలే, ఇంకా అసలు ఇంకెందుకులే, ఇంకా మాటలో చెప్పని లేదు. ఎప్పుడెప్పుడు చిరంజీవి సినిమా థియేటర్ వస్తుందే దూకేద్దామని వెయిటింగ్ చేస్తున్నాను. ఇంక ఈ సినిమాలో పాటలు కానీ అబ్బా ఏముంటాయి పోయే పాటలు అయితే. ఈ వయసులో కూడా అదే మాసు అదే గ్రేస్ అన్నాడు. నరకతా ఉంటే ఒక్కొక్కనే ఇంద్ర సినిమాలన్నీ ఇంకా అవి చూస్తుంటే ఇంకా ఆ లెవెల్లో అనమాట. అంటే చిరంజీవి మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి పోయాడా అన్నట్టు అందది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా సినిమా కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. ఇంక ఈ సినిమా ఇంకో 4 నెలల తర్వాత రాబోతుంది. సినిమా వచ్చిందే మాత్రం థియేటర్ అని బద్దలైపోతాయి అంతే. ఆ విఎఫ్ఎక్స్ అయితే అదిరిపోయింది. ఆ శివలింగం మీద పడుతున్న డ్రాప్ రక్తం మరక మా కళ్ళలో నుంచి వచ్చే వెలుగులు అన్నట్టు అవి, వెలుగులో విరజిమ్ముతుంది అన్నట్టు. ఆ చక్రం ఓంకార చక్రం కనిపిస్తుంది చూడండి విఎఫ్ఎక్స్లో. పద్మ చక్రం అంటారు చూడండి, ఆ రకం కనిపిస్తుంది అది. ప్లస్ ఆయన
కత్తితో నరుకుతున్న సీన్ ఆ టీజర్లో అద్దిరిపోయింది అది. నా ఇప్పుడే టీజర్ చూడంగానే ఆ విఎఫ్ఎక్స్ చూస్తే కార్టూన్ సినిమా చూసినట్టుంది లాస్ట్ లా అని అన్నారు, మీరేమంటారు? చిరంజీవి గారు తాను ఎదిగి వదలడం నేర్చుకున్నారు క్లియర్గా. ఇప్పుడు ఈ కార్టూన్ అనేవాడిని కూడా చిరంజీవి గారు పట్టించుకోరు, తనను కూడా ఎదుగా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఇది అంటే మంచిగా తీయడానికే నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నారు అంటే విఎఫ్ఎక్స్ కోసం అని. ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్లో అందరికి పండగ చేయడానికి కోసమే ఆగుతున్నారు. అది 2026 రిలీజ్ అని చెప్పేసి దాని గురించి ఈ లేట్ అనేది జరుగుతుంది. సో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి విశ్వంబర సినిమా పైన? భయ్యా 1000 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి, అదైతే గ్యారంటీ ఉంది. విఎఫ్ఎక్స్ చూసిన వెంటనే అది కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అందరి సినిమాలు ఫ్లాప్ అవ్వకుంటూ వచ్చాయి, మన రామ్ చరణ్ గారు ఇంకా మన హరిహర వీరమల్లు అన్ని కూడా. మరి దీని పరిస్థితి దానికంటే ముందే నేను చెప్పాను 150 ఫిలిం అని చెప్పేసి, దానికి మేము దెబ్బతిన్నాం. దాన్ని మొత్తం పూడ్చుకోబోతున్నాం, సీట్లను కాలబెట్టబోతున్నాం ఈ సినిమాతోటి. దీనికి వస్తున్నాయి 1000 కోట్ల టార్గెట్ అనేది ఖచ్చితంగా వస్తుంది దీనికి. ఇదిగో విశ్వాంబర ఇందాక చూసాను ట్రైలర్ మాత్రం సిక్స్ పడిపోయింది. టీజర్ బాగానే ఉంది, మస్తుందిట చూసాను. అందులో మన చిరంజీవి గారు ఎలా ఉన్నారంటే ఒక 30-40 సంవత్సరాల యంగ్ మ్యాన్ లెక్క ఉన్నాడు, దుబ్బలేసిపోతే. బాగుంది సినిమా, సినిమా కూడా బాగుంటుంది. టీజరా నా 2 కళ్ళు చాలా బాగుంది, చాలా బాగుంది. ముద్దుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలని, మీరు ఆరోగ్యాలతో అలా ఉండాలని, మంచి మంచి పనులు ఇంకా చేయాలని, మంచి మంచి సినిమాలు తీయాలని మనసు పూర్తిగా ఫ్యాన్స్ కానీ కోరుకుంటున్నా. జై మెగాస్టార్. టీజర్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ షాట్ ఆ పాపతో స్టార్ట్ అవుతుంది, ఏదో కథ చెప్పినట్టు స్టార్ట్ అయింది. చిరంజీవి గారు వస్తారు, ఆ మండులో మొత్తం ఇట్లా కళ్ళు కనిపిస్తాయి, చాలా బాగా అనిపించింది ఆ షాటు. లాస్ట్ షాటు చేతిలో ఏదో ఒక కన్ను లాగా పెట్టుకొని అది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ షాట్ అయితే కొంచెం ఇంటర్నేషనల్ షాట్ లాగా అనిపించింది, ఏదో అవతార్ సినిమాలో కొన్ని సినిమాల్లో ఉంటాయి చూడు అలాంటి షాట్ అనిపించింది. బాగుంది అన్న గ్లిమ్సీ అయితే. ఫస్ట్ ట్రోల్ చేశారు కదా, అంటే రెక్కల గుర్రం మీద వచ్చేసాడు చిరంజీవి గారు, అప్పుడు ట్రోల్ చేశారు కదా. ఇప్పుడైతే ట్రోల్ చేసేంత అయితే గలీజ్ గ్రాఫిక్స్ అయితే కాదు. ఒక హరిహర వీరమల్ గ్రాఫిక్స్ లేదంటే ఆది పురుష్ లాంటి గ్రాఫిక్స్ కాకుండా ఒక అవతార్ గ్రాఫిక్స్ లేదా మన హనుమాన్ సినిమా గ్రాఫిక్స్, ఆ బింబిసార గ్రాఫిక్స్ లాగా ఒక నీట్గా అనిపించింది ఇప్పుడైతే టీజర్ చాలా బాగుందన్న. ఆ ఏజ్కి చిరంజీవి గారు 70 సంవత్సరాల ఏజ్లో ఎలాంటి సినిమా చేయాలో అలాంటి సినిమాలో ఒక అంజీ సినిమా అప్పట్లో ఎంత ఊపిందో ఈ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అవుతుంది అన్న. సో విశ్వాంబర అయితే ఇప్పుడు నీట్గా ఉందన్న. ఆ బింబిసార తర్వాత ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో ఆయన మీద ఇప్పుడు రీచ్ అవుతాడు. ఒక బింబిసార ఏ రేంజ్లో హిట్ అవుతుందో ఇది కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందని మాకు అనిపిస్తుంది. ఆ గ్లిమ్స్ అయితే బాగుందన్న అది.